హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా ఒక అద్భుతమైన రెమెడీతో వచ్చాను. ఇది మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి హోమ్ రెమెడీ. వాళ్ళు ఇలాగే ప్రిపేర్ చేసుకుని హెయిర్ కి అప్లై చేసుకునేవారు. అప్పట్లో మిక్సీలు అవి లేవు కాబట్టి ఏది చేసినా చేతులతోనే ప్రిపేర్ చేసుకునేవారు. అందుకే ఎలాంటి కెమికల్ లేని ఆయిల్ ప్రిపేర్ చేసుకుని హెయిర్ కి అప్లై చేసుకునేవాళ్ళు. కాబట్టే ఆ రోజుల్లో తెల్ల జుట్టు వయస్సు పైబడ్డ వాళ్లకు తప్పించి మరెవ్వరకు కనిపించేది కాదు. కానీ ఈ రోజుల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంది. కేవలం వైట్ హెయిర్ మాత్రమే కాదండి, హెయిర్ రఫ్గా కనిపించడం, జుట్టు రాలిపోతూ ఉండడం, చుండ్రు, దురదలు, ఇలా చాలా రకాల సమస్యలు ఎక్కువ మందికి ఉన్నాయి. కానీ ఈ రెమెడీ మీరు ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. అయితే ఇది రోజు తయారు చేసుకోవలసిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా 2-3 నెలల వరకు వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్ గా వాడితే మీరు కోరుకున్నట్టు అందంగా, ఆరోగ్యంగా, ఇంట్లో ఉంటూనే పైసా ఖర్చు లేకుండా మీరు కోరుకున్నంత పొడవుగా పెంచుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఎలాగో చెప్పేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్లీన్ గా ఉండే లోతుగా ఉన్న బౌల్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తీసుకుందాం. ముందుగా 5 కరివేపాకు రెమ్మలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పక్కనుంచండి. అలాగే 5 వేపాకు రెమ్మలను కూడా శుభ్రంగా వాష్ చేసి పక్కనుంచండి. తర్వాత మనం తీసుకోబోయేది ఆలోవెరా. ఇది ఒక పచ్చికొమ్మ తీసుకుని చుట్టూ ముళ్ళు కట్ చేసి దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటన్నిటిని ముందుగా ఒక కాటన్ క్లాత్ లో వేసి తడి లేకుండా ఇలా వత్తండి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకునేది ఆయిల్ కాబట్టి తడి ఉండకుండా చూసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ తో తడంతా ఒత్తిన తర్వాత మనం తీసుకున్న ఈ బౌల్లో వీటన్నిటినీ వేసేయండి. అయితే కరివేపాకు, వేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ చేత్తోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. మార్కెట్లో దొరికే ఆలోవెరా జెల్ వేయకండి, పచ్చి ఆలోవెరా కొమ్మ మాత్రమే ఈ ఆయిల్ కి వాడాలి. మనం తీసుకునే కరివేపాకు మన హెయిర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కానీ, జుట్టును నల్లగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కరివేపాకులో ప్రోటీన్లుంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ అవుతాయి మరియు స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగుంటాయి. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లలో మెలనిన్ ను పునరుద్ధరిస్తాయి. దీంతో తెల్ల జుట్టు నల్లబడుతుంది. ఇక వేప జుట్టుకు చాలా రకాలుగా హెల్ప్ అవుతుందండి. ఇది చుండ్రు గాని, దురదలు గాని, పేలు వంటి సమస్యల్ని చక్కగా తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టును తేమగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. వేపలో యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీనిని ఆరోగ్యపరంగానే కాకుండా అందానికి కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. జుట్టు గాని, చర్మ సమస్యలు గాని దూరం చేయడానికి వేప చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తలలో ఎవరికన్నా పేలు ఉంటే వేపాకుని పేస్ట్ లా చేసి తలకు అప్లై చేసినా చాలా బాగా పేలన్నీ చచ్చిపోతాయి. అలాగే కలబంద జుట్టుకు తేమనిస్తుంది, ఆరోగ్యంగా పెరిగేలా చూస్తుంది. చుండ్రు వంటి సమస్యలు తగ్గిపోతాయి. జుట్టు మృదువుగా, సిల్కీగా, షైనీగా ఉంటుంది. ఆలోవెరాలో ఉండే అమైనో ఆమ్లాలు, ఎంజైమ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణనిచ్చి ఆరోగ్యంగా పెంచుతాయి. కలబంద తలలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది, చుండ్రు సమస్యల్ని దూరం చేస్తుంది. మీ జుట్టు ఎప్పుడైనా డల్ గా కనిపిస్తే లేదా స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా ఉన్నా ఈ కలబంద గుజ్జును తలకు అప్లై చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా 5 నిమిషాల పాటు మ్యాష్ చేసిన తర్వాత 1 స్పూన్ వరకు మెంతులు కూడా వేసి వీటిని మళ్ళీ మ్యాష్ చేయండి. మెంతులు వీటితో పాటు వేస్తే మనం తీసుకున్న కరివేపాకు, వేపాకు, ఆలోవెరా జెల్ తో కలిపి బాగా మెత్తబడతాయి. ఆ తర్వాత పింక్ కలర్ లో ఉన్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని పొట్టు చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి వీటన్నిటినీ కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఉల్లిపాయ రసం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టును బలంగా చేస్తుంది. సల్ఫర్, జింక్, ఫోలిక్ యాసిడ్, బి విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఉల్లిపాయలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గించి జుట్టును ఆరోగ్యంగా పెంచుతాయి. అలాగే మెంతులు జుట్టు ఆరోగ్యానికి అన్ని విధాలా ఉపయోగపడతాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, చుండ్రును తగ్గిస్తాయి. మెంతుల్లోని పోషకాలు జుట్టుకి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి.
మెంతుల్లోని ప్రోటీన్లు మరియు నికోటినిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. మెంతుల్లోని పొటాషియం మరియు ఐరన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాయి. ఇలా 2 నిమిషాల పాటు బాగా వీటన్నిటిని మ్యాష్ చేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు కలోంజీ గింజలు వేసుకుని మళ్ళీ ఒకసారి మ్యాష్ చేయండి. కలోంజీ గింజలు వచ్చి జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకి కలోంజీ గింజలు చాలా బాగా ఉపయోగపడి మీ వైట్ హెయిర్ ని క్రమేణా బ్లాక్ కలర్ లోకి మారుస్తాయి. జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కలోంజీ గింజల్లో యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. ఇవి చుండ్రును కలిగించే శీలింధ్రాలను చంపుతాయి. కలోంజీ గింజల్లోని పోషకాలు జుట్టుకు బలాన్నిస్తాయి. పెళుసుగా ఉండకుండా తేమగా ఉంచుతాయి. ఇలా వీటన్నిటిని ఒక 10 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఇనుప కడాయి పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఇనుప కడాయి లేకపోతే మందపాటి గిన్నె ఏదైనా సరే పెట్టండి. అయితే తడి లేకుండా పూర్తిగా గిన్నె ఆరే వరకు వెయిట్ చేసి అప్పుడు ఒక అరకప్పు వరకు ఆవాల నూనె వేసుకోవాలి. మీరు ఏదో ఒక ఆయిల్ వేసి దీన్ని తయారు చేయకండి. ఆవాల నూనె మాత్రమే వాడాలి. ఇప్పుడు ఈ నూనెలో మనం మ్యాష్ చేసి పక్కనుంచుకున్న ఈ మిశ్రమాన్నంతటినీ వేసేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించిన తర్వాత సిమ్ లో మరొక 10 నిమిషాలు బాగా మరిగించాలి. చూడండి, కలర్ మొత్తం చేంజ్ అయ్యి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెత్తబడిపోయి డ్రై అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి కొద్దిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో వడకట్టి ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బంగారం లాంటి ఆయిల్ ఎలా వాడాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకున్న తర్వాత మీ హెయిర్ ని చిక్కులు లేకుండా దువ్వి పార్టిషన్స్ చేసుకుంటూ ఈ ఆయిల్ ని కాటన్ బాల్ తో లేదా మీ చేతితో అయినా తీసుకుని స్కాల్ప్ భాగం అంతా బాగా పట్టించండి. ఆ తర్వాత జుట్టు అంతటికి అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసి మునివేళ్లతో 3 నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ ఫాలింగ్ అనేది తొందరగా తగ్గుతుంది. ఇది మీరు హెయిర్ కి అప్లై చేసి ఒక నైట్ అయినా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ చాలా విలువైనవి. వీటి యొక్క సారమంతా మన హెయిర్ కి పట్టాలి అంటే 1 గంట హెయిర్ కుంచి తీసేస్తే మనకి ఫలితం అంతగా కనిపించదు. కాబట్టి మీరు కనీసం ఒక నైట్ అయినా మీ హెయిర్ కి ఈ ఆయిల్ అప్లై చేసి ఉంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డే మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ నిజంగా అద్భుతంగా అందరికీ సూట్ అవుతుందండి. అంటే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి సూట్ అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మంచి రిజల్ట్ ఇవ్వడం. మీకు రిజల్ట్ తొందరగా చూడాలి అంటే రెగ్యులర్ గా 4 వారాలు వారానికి 1 రోజు చొప్పున ఈ ఆయిల్ అప్లై చేస్తూ ఉండండి. 4 వారాలు తిరిగేసరికి మీ జుట్టు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని పోయి జుట్టు ఎదగడం ప్రారంభమవుతుంది. జుట్టు బలంగా దృఢంగా ఉండడం కూడా మీరు చూస్తారు. ఈ ఆయిల్ బాల్ హెడ్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడండి. అలాగే వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ మన వంటింట్లోనే దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. 100కి 100% రిజల్ట్ ఉండి తీరుతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.